ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆపడం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ జైల్లో పెడుతున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏపీ పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. 2 నెలలుగా కాకానిని టార్గెట్ చేస్తున్న ప్రభుత్వం మైనింగ్ పేరుతో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రుస్తుం మైన్ కేసులో కాకానిని ఇరికించారు పోలీసులు. ప్రభుత్వం వైఫల్యాలు, చంద్రబాబు దోపిడీ విధానాలను విమర్శించినందుకు కాకానిపై కక్షగట్టింది కూటమి ప్రభుత్వం. సోమిరెడ్డి మైనింగ్ను బయటపెట్టినందుకు కాకానిపై ఎదురు కేసులు పెట్టింది కూటమి ప్రభుత్వం. ఇక కాకానిని అదుపులోకి తీసుకోవడంపై వైఎస్ఆర్సీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి చేరుకున్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, సంజీవయ్య. క్వాడ్జు మైనింగ్ పై తప్పుడు నివేదికతో కాకానిపై కేసు నమోదు చేశారు. రుస్తుంలో అక్రమ మైనింగ్ జరగలేదని గతంలోనే అధికారుల నివేదిక ఇచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం రాగానే అదే మైనింగ్ డీడీ బాలాజీ నాయక్ ద్వారా అక్రమ మైనింగ్ జరిగిందంటూ కాకానిపై ఫిర్యాదు చేయించింది. ఓవైపు క్వాడ్జును టీడీపీ నేతలు యథేచ్ఛగా దోచుకుంటూనే తిరిగి వైఎస్ఆర్సీపీ నేతలపైనే కేసులు పెడుతున్నారు. సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. సతీష్, డీటెయిల్స్ అండి. కార్తీక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసి ఇప్పటికే టార్గెట్ చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు పోలీసుల ద్వారా ఆ కాకాని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. బెంగళూరా లేదా కేరళలోనే అరెస్ట్ చేశారని దాని అదుపులోకి తీసుకున్న అంశానికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డిని గత 2 నెలలుగా టార్గెట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా పోలీసు యంత్రాంగం ఎలాగైనా అరెస్ట్ చేయాలని తిరుగుతున్నటువంటి పరిస్థితి. పొదలకూరు మండలం రుస్తుం ఆ మైనింగ్ కి సంబంధించి నమోదైనటువంటి కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిని నిందితుడిగా గా ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిని నిందితుడిగా చేసింది. అయితే కాకానిని ఖచ్చితంగా జైలుకు పంపించాలి, కాకాన్ని వేధించాలన్నటువంటి ఉద్దేశంతో కొన్ని ప్రత్యేకమైనటువంటి అదనపు సెక్షన్లు కూడా జోడించి మరి టార్గెట్ చేసినటువంటి వైనం ఈ కేసులో మనకు కనిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించి A1 గా ఉన్నటువంటి శ్యాంప్రసాద్ రెడ్డికి ఫిబ్రవరి 8న హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఫిబ్రవరి 28న ఒక నిందితుడిని బెదిరించి బలవంతపు వాంగ్మూలాన్ని నమోదు చేసి ఆ వాంగ్మూలం ఆధారంగా ఇప్పటికే ప్రతి కేసులో కూడా ఆధారాలు లేనటువంటి కేసులు నమోదు చేసి ఎవరో ఒకరిని బెదిరించి వాంగ్మూలాలు ఇప్పించి ఏ విధంగా అయితే అక్రమ కేసులు నమోదు చేస్తా ఉన్నారో వైసీపీ నాయకుల పైన ఈ కేసులో కూడా అదే విధంగా వ్యవహరించారు. సో ఫిబ్రవరి 28న నమోదు చేసిన స్టేట్మెంట్ ఆధారంగా కాకాన్ని ఎలాగైనా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో అంతకు ముందు వరకు లేనటువంటి సెక్షన్లు SC ST అట్రాసిటీ ఆ సెక్షన్ కూడా యాడ్ చేసిన అదనపు మెమో ద్వారా అదే విధంగా 307 సెక్షన్లు కూడా యాడ్ చేశారు. కేవలం కాకాన్ని ఎలాగైనా జైలు కాకానికి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ రాకూడదనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఒక పోలీస్ వ్యూహంతో అదనపు సెక్షన్లు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. ఈ కేసులో కాకాని ఇప్పుడు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే నెల్లూరు తీసుకొచ్చి అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. అది ఈ రోజు అర్ధరాత్రి చేస్తారు లేదా రేపు అరెస్ట్ చూపించి రేపు సాయంత్రం లోపు చేస్తారని చూడాలి. వాస్తవానికి క్వాడ్స్ మైనింగ్ సంబంధించి రుస్తుంలో అక్కడ ఎటువంటి అక్రమ మైనింగ్ జరగలేదు. 1050 మెట్ల నిల్వలు ఉన్నాయని గతంలోనే ఆ మైనింగ్ శాఖ అధికారులు నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఇచ్చినటువంటి బృందంలో సభ్యుడైనటువంటి బాలాజీ నాయక్ ప్రస్తుతం టీడీగా ఉన్నారు. ఆయన ఆ నివేదిక భిన్నంగా ఈ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రభుత్వం చెప్పిన విధంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒత్తిడి మేరకు మళ్ళీ అక్రమ మైనింగ్ జరిగిందంటే ఒక కంప్లైంట్ నమోదు చేయడం, దాని ఆధారంగా అరెస్ట్ చేయడం. సో ఈ కేసు నడిచినటువంటి తీరు నమోదు చేసినప్పటి నుండి ఇప్పటి వరకు చూస్తే ఏ విధంగా అక్రమ కేసును బిల్డప్ చేస్తూ వచ్చారన్న విషయం అర్థమవుతోంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులంతా కూడా ఇది పూర్తిగా కక్ష సాధింపు ఆగ్రహం వ్యక్తం చేస్తాం. నెల్లూరు పార్టీ కార్యాలయానికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఇతర సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య వీళ్ళంతా చేరుకుంటా ఉన్నారు. ఏ సమయంలో ఆ కాకాన్ని తీసుకొచ్చిన కాకానికి అవసరమైనటువంటి సహాయం అందించడం కోసం, న్యాయ సహాయం అందించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. కాకాన్ని ఈ రోజు అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజామున ఇక్కడ నెల్లూరు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సతీష్.